ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలు సంజయ్ గాంధీ కాలనీలో స్వల్ప భూకంపం భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. పెద్ద శబ్దంతో భూమి కంపించగా భయంతో కొంతమంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చినట్లు వారు తెలిపారు. అలాగే ఒంగోలులో కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది. రాత్రి సమయం కావడంతో ప్రజలు గుర్తించేలోపు తగ్గిన భూ ప్రకంపనల తీవ్రత. పెద్దదంటే పెద్దది కాదు, అది చిన్నది. 10 మంది ఎక్కేది. పని చేస్తాలే. రాత్రి 2:53 టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు వినలే అలాంటి సౌండ్. అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. ఈలోపు మా అమ్మ నిద్రలేచి వచ్చి భూకంపం వచ్చింది, అక్క వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసింది, వాళ్ళు కూడా వచ్చింది, మేము బయటకు వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో కుక్కలు అయితే భయంకరంగా ఏడ్చినాయి. బయటకు వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉన్నాయి కుక్కలు. తర్వాత కాసేపు బయటికి రాగానే ఎవరు కూడా అంతగా బయటికి రాకపోయినా కొంతమంది బయటికి రావటం జరిగింది. వాళ్ళు ఉదయం ఇప్పుడు 8 ఆ టైంలో రాగానే రాత్రి 2:53 భూకంపం వచ్చింది అని చెప్పి అందరం కూడా అనుకోవటం జరిగింది. చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు రాత్రి గాఢ నిద్రలో 2:53 అప్పుడు భూకంపం వచ్చిందంటే అసలు చాలా భయం వేసింది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడైనా పగలపూట నేల తిమ్మిర్లు అలాంటివి వచ్చి చూసాం, కానీ ఎక్కువసేపు ఉంది. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రెండోసారి వచ్చింది, అది వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి అన్నారు. కానీ రెండోసారి వచ్చింది అంటారు చిన్నగా, కానీ రాలా. ఒకసారే ఇప్పుడు బాగా పెద్దగా సౌండ్తో వచ్చింది. అది చాలా భయం వేసింది నాకు. రాత్రి సరిగ్గా 2:53 సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. మిడ్ నైట్ కాబట్టి అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఈ శబ్దం వినడం అనేది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను పుట్టినప్పటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో చాలా తీవ్ర స్థాయిలో భూకంపం అనేది, ఆ శబ్దం అనేది రావడం జరిగింది. ఇంట్లో ఉన్న మంచాలు, వస్తువులన్నీ కూడా కదిలాయి. అందరం బయటికి రావడం, చాలా భయభ్రాంతులకు గురవడం అనేది రాత్రి సంభవించింది. చరిత్రలో నాకు తెలిసి ఈ ఏరియాలో, ఈ కాలనీలో అంత తీవ్ర స్థాయిలో సంభవించడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అందరం అయితే చాలా భయభ్రాంతులకు గురయ్యాం. నా పేరు ఎం సదానందరావు అండి. సంజయ్ గాంధీ కాలనీ, శర్మ కాలేజీ బ్యాక్ సైడు. రాత్రి 2:53 మధ్యలో బాగా ఇప్పుడు లేనంత విధిగా భూకంపం సంభవించింది సార్ ఇక్కడ. అదే ఇక్కడే ఇట్లా ఉన్న కింద ప్రాంతాలు అని చెప్పి బంధువులకు అందరికి ఫోన్ చేసుకున్నాం. అందరివి భయభ్రాంతులకు గురై ఉన్నాం. అందరూ బయటకు వచ్చి చాలాసేపు, ఒక అరగంట సేపు అందరం బయటే నిల్చొని తర్వాత మేము మళ్ళీ ఎవరు ఇళ్ళలోకి వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్.